ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నా పేరు శివకుమార్ కాగిత. ఇంతకుముందు వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు ఒక పట్టాన ఏ విషయాన్ని లొంగరు. ఏదో చిన్న సామెత చెప్పినట్టు చాలా మందిలో చెబితే వినరు, గిలితే వేలుస్తారు అన్నట్టుగా వీరికి తెలిసిందే వేదం అనుకుంటారు, వీరికి తెలిసిందే సగం అన్నట్టు ఉంటుంది. చాలా మంది ఎదుటి వాళ్ళు చెప్పింది, పెద్దలు చెప్పింది నిర్ణయాల ప్రకారం నడిస్తే జీవితం బాగుంటుంది. కానీ ఆర్థికంగా బాగా సంపాదించుకుంటారు, కష్టపడతారు, రూపాయికి లోటు లేకుండా నాకు భగవంతుడు బాగా ఇచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు ఉంటాయి, స్థిరాస్తులు కలిసి వస్తాయి. వీరికి పెద్దల మాట ఒకటే కొంత సరిగా వినిపించుకోరు. కానీ వీరు ఎదిగిన కొద్దీ స్వశక్తి మీద సహాయ సహకారాలు, బంధువులు అయిన వాళ్ళు, మిత్రులు కూడా సహాయం చేస్తారు. అట్లాగే వీళ్ళు కూడా అందరికీ ఉపయోగపడుతూ ఉంటారు. కొన్ని మాటలు అబద్ధాలు, కొన్ని మాటలు నిజాలు అన్నట్లుగా ఉంటది. తొందరగా ఏ మాట నమ్మలేం వీరిని అన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. వారి స్వార్థానికే వారు వ్యవహరిస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ పరంగా ఏ లోటు లేకుండా చూసుకుంటారు. మంచి తెలివితేటలు అయితే ఉంటాయి, ఏదైనా చేయగలరు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా మేజర్ ఇబ్బందులు ఉండవు. కానీ కొంత చిన్న చిన్న విషయాలు మాత్రం జాగ్రత్త వహించాలి. వివాహ విషయంలో మాత్రం కొంత అడ్జస్ట్ అయ్యి వివాహం చేసుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి విలువిస్తారు. కానీ నేను చెప్పిందే వినాలి, నాదే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఫస్ట్లో మాత్రం విన్నా, తర్వాత మాత్రం వీరిదే పై చేయి ఉండాలనే భావనలోనే ఉంటారు. ఎక్కడున్నా కూడా స్థిరాస్తులు బాగుంటాం, ఒక గౌరవ మర్యాదలు సంపాదించుకోవటం, నలుగురు తన చేతి కింద పనిచేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అట్లా ఉంటారు, యజమానిలాగా ఉంటారు. ఎక్కడున్నా కూడా ఒక నాయకుడిలా ఉంటారు, కానీ ఒక సేవకుడిలా ఉండటానికి ఇష్టపడరు. అట్లాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో తొందరగా సెట్ అవ్వదు. చాలా ఆలస్యంగా వృత్తి సెట్ అవుతుంది వీరికి. ఏ ఉద్యోగం చేసినా, ఏ వృత్తి చేసినా చేయగా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి అక్కడి నుంచి బాగుంది, నేను ఈ లైన్లో రాణిస్తాననే నమ్మకంతో ఉన్నప్పుడే ఆ లైన్లో ఇక స్థిరపడతారు. అట్లాగే ధన సంబంధమైన విషయాలు, స్నేహ సంబంధమైన విషయాల్లో ఈ ధన లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యయం అధికంగానే చేస్తారు. ఏ విషయాన్నైనా సరే 1-4 సార్లు ఆలోచించుకోవాలి. కానీ వీరు తొందరపాటు ఎక్కువ. చేసేసిన తర్వాత అయ్యయ్యో చేశానే, ఎందుకు ఇట్లా చేశాను, ముందు ఆలోచించుకుంటే బాగుండేది కదా అనే భావనలో ఉంటారు. అట్లాగే కొంత కాలయాపన చేస్తూ ఉంటారు. వీరికి అనుకూలమైనటువంటి రోజులు ఆది, మంగళ, గురువారాలు. 1, 3, 9 లక్కీ నెంబర్సు. ఎరుపు, పసుపు, నారింజ రంగులు బాగా కలిసి వస్తాయి. వీరు దక్షిణామూర్తిని ఆరాధిస్తే జీవితం చాలా బాగా కలిసి వస్తుంది. ప్రతి గురువారం దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం, లేదా ఇంట్లోనే దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుని ఉత్తరం గోడకి దక్షిణం చూసేటట్టుగా స్వామివారిని నమస్కారం చేసుకుని మీకు తోచిన పండు ఫలం పెట్టి నమస్కరించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్ యూ. నమస్కారం.